రైతు రుణమాఫీ సహాయ కేంద్రంలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. బుధవారం ములుగు వ్యవసాయ శాఖ కార్యాలయంలోని రైతు రుణమాఫీ సహాయ కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. రుణమాఫీలో పేర్లు లేని రైతుల యొక్క సందేహాలను నివృత్తి చేశారు. 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు క్రాప్ లోన్ తీసుకున్న రైతులకు 1,00,000 వరకు రుణాలు ఉన్న రైతులకు రెండవ విడత కింద ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ నిధులు చేరి రెన్యువల్ మాఫీ కావడం జరుగుతుందని ఆయన తెలిపారు. రుణమాఫీలో పేరు ఉన్న ప్రతి రైతు బ్యాంకుకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, ఏడీ శ్రీపాల్, ఎంఏఓ సంతోష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అకౌంట్స్ క్లోజ్ కావడం వాళ్ళ అకౌంట్ యాక్టివేట్ చేశారు కూడా ఉన్నారు. ఇది నో డేటా ఫామ్ ఏంటి చూడండి. ఇప్పుడు ఎవరు అట్లా కాదు, ఆధార్ లింక్ అంటే ఒక 5-6 అకౌంట్స్ తీసుకొని మల్టిపుల్ బ్యాంక్స్లో తిరిగి స్పెసిఫిక్ ఇష్యూ ఏంటి అనేది కనుక్కోండి. అప్పుడు మనకి తెలుస్తుంది ఒక రకమైన ఇష్యూ ఉందా, లేదా బ్యాంకర్స్ దగ్గర డేటా మిస్ అయిందా, లేదా వీళ్ళది ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉన్నదా ఏంటి తెలుస్తుంది కదా. ఇప్పుడు మిగిలిన దానికి మనకి స్పెసిఫిక్ రీజన్స్తో వస్తుంది. నో డేటా అకౌంట్ ఇస్ ఇష్యూ. అర్థమైంది. చాలా మంది దీనికే వస్తున్నారా సార్? మల్లంపల్లి ఎస్బీఐలో లోన్ తీసుకుంది సార్. రవి రవీందర్ అని చిన్న కరప్షన్ అది బ్యాంక్ అకౌంట్లో అది రవీందర్ దానికి బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఆఫీస్ ఎంఆర్ఓ అక్కడికి పోతే మేడమే చెప్తాను. బ్యాంక్ సార్ వాళ్ళు ఏం చెప్తుందంటే ఈయన రవి ఉన్నది రవీందర్ యాక్చువల్గా చేంజ్ చేశాక అదర్ డిస్పెన్స్ రాలేదు, నేమ్ లేదు కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వెళ్ళాలని చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ పేరు యాక్టివ్ వచ్చింది సార్. మళ్ళీ రవీందర్ అని మన గుర్తుకు కరెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్లలో ఎలిజిబిలిటీలో వస్తుంది. మీరు వెయిట్ చేయాలి. వాళ్ళకంతా వచ్చేసింది మనకి ఇప్పుడే రావాలి అంటే అవ్వదు. ఇష్యూస్ కరెక్షన్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ విడతల్లో వస్తుంది. మేడం అట్లా చెప్పక ఇప్పుడు ఆఫీస్లో వాళ్ళు తెలియక అట్లా చెప్పి వాళ్ళతో కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తే పాస్పోర్ట్